ఆవిష్కరించే రంగుల ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే సగటు మనిషికి సేద తీర్చే ప్రధాన సాధనం. అలాంటి సినిమా నేడు పలు వివాదాల్లో చిక్కుకుంటుంది. కథాపరంగా దర్శకులు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు నిజ జీవితంలో సమాజంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పొదనం కోసం దర్శకులు చేస్తున్న ప్రయత్నాలు అసలుకే ఎసరు పెడుతున్నాయి. మొన్న ఏ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం నేడు దేనికైనా రెడీ. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. ఇలా కథాపరంగా దర్శకులు చేస్తున్న ఈ ప్రయోగాలు బ్రాహ్మణులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. అదుర్సు సినిమాలో బ్రహ్మానందం జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంత నవ్వించాయో సినిమా పైన విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి. ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే డైలాగులు పలు వివాదాలకు దారితీశాయి. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా, ఏమంటారంటే? అవునమ్మా, పాప నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురువు గారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. ప్రత్యేకించి ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ఓ పాట బ్రాహ్మణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సినిమా విడుదల సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. అయితే వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ పదాలను మార్చి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించడంతో వివాదం సద్దుమణిగింది. Where is that? What is that? Where is that? What is that? Where is the panchakattu? Where is the pata bike? Where is the old lukkachari? What is this sutu buttu? What is this panchakattu? What is this kalpasandru chari? I don't want panchakattu, I don't want pata bike, I don't want old look bore. ఒక అనుభవం చవి చూశాక కూడా కొందరు దర్శకులు వారి పంథాను మార్చుకోవడం లేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ఏ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం అంటూ తెర ముందుకొచ్చారు. విచ్చలవిడి శృంగారాన్ని చూపిస్తూ దానికి బ్రాహ్మణిజాన్ని ఆపాదించారు. కొసమెరుపేంటంటే రచయిత చలం రాసిన బ్రాహ్మణీకం అనే నవల ఆధారంగా ఈ సినిమాను తీశామంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇంటర్నెట్ ద్వారా బయటపడిన ఈ దృశ్యాలు పెను సంచలనం రేపాయి. దీంతో స్పందించిన బ్రాహ్మణ సంఘాలు సినిమాను నిషేధించాలంటూ సీఎంకు వినతిపత్రం కూడా సమర్పించారు. తాజాగా దసరా కానుకగా రిలీజైన దేనికైనా రెడీ కూడా వివాదాల బారిన పడింది. బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారంటూ ఈ చిత్రంపై రోజురోజుకు వివాదాలు ముదురుతున్నాయి. వెంటనే సన్నివేశాలను తొలగించాలంటూ బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కాయి. కొత్తపేటలో బ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో చిత్ర నిర్మాతైన మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం సరూర్ నగర్ చెరువులో పిండ ప్రదానం గావించి సినిమా పట్ల తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఈ చిత్ర ప్రముఖులపై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణులు ఆందోళనకు దిగుతున్నారు. నిత్యం వేద మంత్రాల ఉచ్చారణతో పవిత్ర జీవనం గడిపే బ్రాహ్మణులు నేడు రోడ్డెక్కడానికి వారి జీవన శైలిపై వస్తున్న సినిమాలే ఆజ్యం పోస్తున్నాయి. అయినా ఒక వర్గాన్ని కించపరిచే హక్కు ఎవ్వరికీ లేదు. వారి మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటే తప్ప సినిమాలు ఆడవనో లేక మరే కారణం చేతనో దర్శకులు చేస్తున్న ప్రయత్నాలు గాడి తప్పుతున్నాయి. వినోదానికి బదులు వివాదాలను అందిస్తున్నాయి.
సెన్సేషన్ కోసం కులాల కుంపటి రాజేస్తున్న సినిమాల పట్ల దర్శక నిర్మాతలు ఒక్క క్షణం ఆలోచించాలి. వారు చేసే ప్రయత్నాల వల్ల ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తే అటు సమాజానికి ఇటు సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసిన వారవుతారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సాహిత్యం సంగీతంతో పెనవేసుకున్న అనుబంధాన్ని ఆవిష్కరించనున్న కళా తపస్వి కె విశ్వనాథ్. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సువర్ణ భూమి, తరతరాలకు చెరగని చిరునామా. జైల్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో అనేది ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎస్సీల కోసం పోరాడిపోయాడా జైలుకి? ఎస్టీల కోసం హక్కుల కోసం పోరాడిపోయాడా? ఎస్సీల కోసం పోరాడిపోయాడా జైలుకి? ఎస్టీల కోసం హక్కుల కోసం పోరాడిపోయాడా? బీసీల కోసం పోరాడిపోయారా? మహిళల కోసం పోరాడిపోయారా? మైనారిటీల కోసం పోరాడిపోయారా? లేక స్టూడెంట్ల కోసం పోరాడిపోయారా? లేదు సుమా. ఆయన తెర వెనక వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆయన యజమానైన సంస్థల్లో వచ్చాయి. ఇది ఏ విధంగా వచ్చాయని కోర్టు అడుగుతా ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఎటువంటి వ్యక్తులకి ప్రభుత్వంలో ఎటువంటి సంబంధం లేకన్నా, ఒక వ్యక్తి వేలాది కోట్ల రూపాయలు రాజకీయాల్లో లేకన్నానే వేరే వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించాడంటే ఏ విధంగా తెచ్చాయి, ఏ విధంగా చేశాయి? అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంకు మీకు నాయకుడిగా కావాలా వద్దా అని తెలుసుకోవాల్సిన అవసరం మీది ఉన్నది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో నవంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు జ్ఞాన బ్రహ్మ ఆర్ష విద్యా వాచస్పతి పూజ్య గురుదేవులు శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి 217వ గీతా జ్ఞాన యజ్ఞం. సాయంత్రం భగవద్గీతపై, ఉదయం శ్రీ ఆదిశంకరాచార్య స్వామి విరచితం సాధన పంచకంపై ప్రవచనములు. Colors of celebration from RMKV. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడిపే రోజు మరి ఇంట్లో ఈ దుర్వాసన? ట్రై చేయండి కొత్త ఎయిర్వేక్ ఆక్వామిస్ట్. ఒక కొత్త స్ప్రే సిస్టమ్ తో పాటు దీనిలోని బయో న్యాచురల్ ఫార్ములా దుర్వాసనాన్ని అంతం చేస్తుంది. ఇంకా ఇదిస్తుంది ఒక మంచి సువాసన. ఈ గాలిలో ఓ ప్రత్యేకత ఉంది. ఎయిర్వేక్. మందులు తెగులు మందులు కలుపు మందులు తెచ్చింది. అన్ని కంపెనీల బ్రాండ్ సరసమైన ధరకి ఇచ్చింది. ఏ రేటుకైనా ఒకటే రేటంతో అన్ని కంపెనీల పురుగు, తెగుళ్లు మరియు కలుపు మందుల కోసం నేడే సందర్శించండి మీ దగ్గరలోని మన గ్రోమోర్ సెంటర్ ని. మొదటి సేల్స్ కాల్ జీవితాంతం గుర్తుంటుంది. చిన్న తప్పు జరిగినా పెద్ద పెనాల్టీ. జలుబు అటాక్ టోటల్, అందుకే దగ్గరుంచుకోవాలి డీకోల్ టోటల్. ముక్కు దిబ్బడ, ఒంటి నొప్పులు, తలనొప్పి, గొంతు గరగర నుంచి టోటల్ ఉపశమనం. సక్సెస్ ఉంది దరిదాపుల్లోనే, కానీ నేను ఆకుండా పనిచేస్తేనే. డీకోల్ టోటల్ పని కొనసాగుతుంది, జలుబు పోతుంది. వాతావరణం మార్పు వల్ల మీ గొంతులో గరగర వస్తే వాడండి ప్రభావశాలి స్ట్రెప్సిల్స్. దీని ప్రత్యేక ఫస్ట్ ఎయిడ్ ఫార్ములా ఇస్తుంది దీర్ఘకాలిక ఉపశమనం. అది పనిచేస్తూ ఉంటుంది, అంతే పని చేస్తూనే ఉంటుంది. స్ట్రెప్సిల్స్, గొంతు గరగరకి ఫస్ట్ ఎయిడ్. బాబాయ్, ఈ ఏరియాలో కొత్త ఫిగర్ ఏమైనా అద్దె దిగిందా? ఇది మా బస్ స్టాప్, లవర్స్ అడ్డా. క్యాచ్ మై పాయింట్. ఆడపిల్ల నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకు పెడుతున్నా, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. ఎందుకు సార్ మాతో గొడవలు? వెళ్ళండి.
ఇప్పుడు దోమల బారి నుండి రక్షణకు ఒక కొత్త మార్గం. కొత్త మోర్టీన్ నేచర్ గార్డ్. ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు ఇది మా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది, ఇంకా దోమలను వెంటనే అంతం చేస్తుంది. మోర్టీన్ నేచర్ గార్డ్ మీ కుటుంబం పట్ల శ్రద్ధ వహిస్తుంది. మరియు ఇప్పుడు కొత్త మోర్టీన్ నేచర్ గార్డ్ వేపరైజర్ ప్రకృతి సిద్ధమైన గుణాలతో పాటు హతమారుస్తుంది దోమలను మరియు ఈగలను, మరియు నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది. వీకో వజ్రదంతి యావత్ ప్రపంచపు పళ్ళని గట్టిగా చేసేస్తుంది. Colors of celebration from RMKV. పగిలిన మడమలతో మీ ఇమేజ్ కి గండి పడుతుంది. అందుకే క్రాక్ హీల్ రిపేర్ క్రీమ్. ఇది సందులను త్వరగా పూడ్చుతుంది, మడమలను చేస్తుంది సాఫ్ట్ మరియు బ్యూటిఫుల్. ఎందుకంటే కాళ్లే మీకు గుర్తింపు. వెల్కమ్ బ్యాక్. సినిమాల్లో బ్రాహ్మణులను కించపరుస్తున్నారన్న వాదనల నేపథ్యంలో సినిమా వివాదాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయనే అంశంపై మహాన్యూస్ పత్రిక విశ్లేషణ చేపట్టింది. దీంట్లో పాల్గొనేందుకు మహా స్టూడియోకి ఇచ్చేశారు తిరుపతినేని శ్రీప్రసాద్ గారు, ప్రముఖ నిర్మాత, దర్శకులు, అలాగే డాక్టర్ కదిరే కృష్ణ గారు, రచయిత, బహుజన నేత, పద్మనాభ శర్మ గారు, వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్. అంతేకాదు ఇక ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్లో 5 ఏళ్ల బాలిక కిడ్నాప్ గురైంది. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు మహా స్టూడియోలో మహా తెరపై చూడొచ్చు. ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం పద్మనాభ శర్మ గారు. ఏంటి ఇటీవల చూసినటువంటి సినిమాలపైన మీరు చాలా కన్నెర్ర చేస్తున్నట్టుగా కనపడుతోంది, ఆందోళనలు, పిండ ప్రదానాల దాకా వెళ్లారు. ఏంటి మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటివరకు మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నాం, ఏ విధమైనటువంటి ఆందోళనకి దిగకుండా. ఇది ఏంటంటే ఇదివరకటి కంటే కూడా సినిమాల్లో కులాలను కించపరచటము అంతా కూడా చాలా ఎక్కువైపోయింది. ఇదివరకు ఒక చిన్న హాస్య సంఘటన కోసం తీసుకున్నటువంటి ఈ కులాల విషయంలో ఇప్పుడు కేవలం కులాన్ని ప్రధానంగా చేసుకొని దాని చుట్టూనే తీసుకొని వ్యంగ్యంగా, వెటకారంగా, తర్వాత అసహ్యకరంగా చేయటం అనేది, తీసి దాన్ని ఒక పబ్లిసిటీ చేసుకోవటం, ఆ విధంగా చీప్ ట్రిక్లు చేయటం అనేది ఇప్పుడున్నటువంటి నిర్మాత, దర్శకుల యొక్క పంధాగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు సరైన కథలు ఎంచుకునే ధైర్యం లేదు. సరైన కథని ఎన్నో కొన్ని కోట్ల లక్షలాది కథలు ఉన్నాయి, మంచి మంచి రచయితలు ఉన్నారు, రాసేవాళ్ళు ఉన్నారు, కానీ వాటి జోలికి పోకుండా చీప్ ట్రిక్ తోటి ఇది చేస్తున్నారు. గతంలో కూడా ఈ బ్రాహ్మణులు కానివ్వండి, ఇతరతర కులాలని తీసుకుని చేసిన ఇవి ఉన్నాయి. అక్కినే నాగేశ్వరరావు గారు విప్రనారాయణ నుంచి బుద్ధిమంతుడి దాకా బ్రాహ్మణుడిగా వేసినా కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి బ్రాహ్మణుడి కంటే కూడా పవిత్రమైన భావన కలిగేట్టుగా చేశారు. ఆ తర్వాత కూడా చాలా మంది చేశారు. ప్రత్యేకించి మోహన్ బాబు సినిమాల్లో మొదటి నుంచి కూడా బ్రాహ్మణులు అంటే చీప్ ప్రక్రియను చీప్గా చూపించడం అనేది అలవాటైపోయింది. గతంలో ఒకసారి ఇట్లాగే మేము ఆందోళన చేస్తే నేను బ్రాహ్మణుని ఎవరిని కించపరచలేదు, నేను ఏమైనా కించపరచుంటే నా సినిమాలో అన్నపూర్ణ గారు ఉన్నారు, రమ్యకృష్ణ ఉన్నది, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఊరుకుంటారా అని చెప్పేసి ఏదో సమాధానం చెప్పారు. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు ఇంత ఉద్ధృతం చేయడానికి కారణం ఏంటంటే మొదట్లో పురోహితుల్ని వాళ్ళని వెళ్ళి కొన్ని సీన్ల వరకు పరిమితం చేసి ఏదో ఎగతాళి చేస్తారు, పోనీ లేని సాత్వికంగా ఊరుకున్న నిరసన తెలిపి. ఈ మధ్య కాలంలో బ్రాహ్మణ స్త్రీలను కూడా అసభ్యంగా ఇచ్చేసేసి వాళ్ళ మీద కూడా సెటైర్లు వేసేసి వాళ్ళని చాలా నీచంగా మాట్లాడటం అందరికీ తగిలిపోయింది. దాంతో ఆందోళన. ప్రసాద్ గారు మీరేమంటారు? మీరు ఒక చీప్ పబ్లిసిటీ, చీప్ టాక్టిక్స్ అనేటువంటి రీతిలో పద్మనాభ శర్మ గారు మాట్లాడుతున్నారు. ఫస్ట్ గా నేను ముందుగా మీ దానికి సమాధానం చెప్పే ముందు మీరు ఇచ్చిన కామెంటరీలో కులాల చిచ్చు రేగుట్టి కాసులు సంపాదించాలనే కామెంట్ ఇచ్చారు. ఐ కండెమ్ దట్. ఓకే. ఎందుకంటే ఈ గత ఈయన చెప్పిన దానికి కూడా దానికి సమాధానం చెప్తారు. ఈ 2 ఏళ్లలో 200 సినిమాలు రిలీజ్ అయినాయి. 200 సినిమాల్లో ఇలాంటి ఇష్యూలు 3 సినిమాలు, 200 సినిమాలు రిలీజ్ అయినాయి లాస్ట్ ఇయర్. ఈ 200 సినిమాల్లో ఇలాంటి ఇష్యూలు వచ్చినాయి 3 సినిమాలు.
అంటే సినిమా కులాలను బట్టి కులాల కుంపటి రెచ్చగొట్టి కాసులు సంపాదించాలన్నదే సినిమా వాళ్ళ ఉద్దేశాలు అయితే ప్రతి సినిమాలో ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోవాలి, సినిమా ఫీల్డ్లోనే కులం లేనిది సినిమా ఫీల్డ్లోనే. నేను పనిచేసిన డైరెక్టర్లకు నేనే కులమో నాకు వాళ్ళకి తెలియదు. ఏసీ త్రిలోక్చంద్ర, కేఎస్ఆర్ దాస్, పిసిరెడ్డి వాళ్ళకి ఎవరికి నేనే కులమో తెలియదు. నా దగ్గర పనిచేసిన కృష్ణవంశీ ఏ కులమో నాకు తెలియదు, శివనాశ్వర ఏ కులమో నాకు తెలియదు, రామారావు ఏ కులమో కులాలు అన్న ప్రసక్తి లేనిది సినిమా ఫీల్డ్. ఇక్కడ ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాడే చెప్తే కులాలను గురించి ఆలోచించే మనస్తత్వం లేని వాళ్ళ మేము ఎక్కడో ఒక చోట ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు అది ఎక్కడన్నా ఒక తప్పు దొర్లుండొచ్చు, అంత మాత్రాన కులాల కుంపటి అంటగట్టదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో లేనిది కులం అనేది ఇక్కడ లేదు. ఇక్కడ ఎవడు ముస్లిమో, క్రిస్టియనో, హిందూనో, బ్రాహ్మణో, రెడ్డి సంబంధం లేదు. టాలెంట్, నీ దగ్గర టాలెంట్ ఉంటే నీకు కోట్లు ఇచ్చిన అవకాశాల వరకు పోవట్లేదండి. సినిమాల్లో చూపించే దృశ్యాలు 200 సినిమాల్లో 3 సినిమాలు ఇందుట్లో అంటే 3 నోటీస్ అయ్యాయి. అరంగేట్రం, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. బాలచంద్ర గారు అరంగేట్రం అని ఒక సినిమా తీశారు గతంలో. ఆ అరంగేట్రం సినిమా ఏంటి? ఒక బ్రాహ్మణ స్త్రీ తన కుటుంబాన్ని పోషించడానికి, తన సమస్యల నుంచి బయటపడటానికి ఈ దారి దొరికేటప్పుడు మిగతా దారులన్నీ మూసుకుపోతే ఇది ఒక దారి, ఏదో అవకాశం దొరికితే ఈ దారిలోకి వెళ్ళి తన కుటుంబాన్ని కాపాడుకొని నిలబెట్టుకుంటుంది, తను ఆహుతి అయిపోయి. ఇది తీశాడు ఆయన సినిమా. ఆ రోజు కూడా బ్రాహ్మణులు కొంచెం గొడవ చేశారు. ఇదేంటంటే ఇది ఆయన ఒక బ్రాహ్మణ స్త్రీ అని మీరెందుకు, ఒక స్త్రీ అక్కడ బ్రాహ్మణ స్త్రీ ఆ ఒరిజినల్ కథ జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద ఒక వచ్చిన వార్త మీద తీశాను నేను అని చెప్పి ఆయన చెప్పి సూపర్ హిట్గా ఆడింది. అంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు, అంటే నేను బ్రాహ్మణిజాన్ని నేను దీన్ని సమర్థిస్తున్నాను అనుకోవద్దు. అంటే కొన్ని విషయాలు ఓవర్ ఎక్సైట్ అవుతున్నారు. ఇదిగో తోక అంటే అదిగో పులి. ఈ సినిమాని చూసిన వాళ్ళు ఎవరు? ఇంతవరకు మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కళ్ళ సినిమా చూడాలా? ఏదండి ఈ బ్రాహ్మణిజం సినిమా ఎవరో చూడాలా? ఓన్లీ దాంట్లో కనబడుతున్న 4 షాట్లు పెట్టుకుని ఊహించేసుకుంటున్నారు. ఇదిగో తోకంటే అదిగో పులి అని ఏదేదో జరిగిపోయింది అంటున్నారు. అది రెండో విషయం. మోహన్ బాబు విషయంలో ఇంకో ఎక్కడ జరిగిందని నేను ఏ వర్గాన్ని, ఒక బ్రాహ్మణ వర్గం అనే కాదు, ఏ రెడ్డి వర్గం అనే కాదు, కమ్మ వర్గం అనే కాదు, ఏ వర్గమైనా మూలక్కాడ దొంగిలిచ్చినప్పుడే ఎందుకు దొంగిలిచ్చావురా తన కొడుక అని అడిగితే ఆ కొడుకు పెద్ద దొంగ జైల్లోకి వెళ్ళేవాడు కాదు అని చిన్నప్పుడు కాదైనా. అలాగే ఒక చిన్న విషయం, ఒక బ్రహ్మానందం ఒక మంత్రాలు చదువుతూ ఎత్తి వెడుతున్నప్పుడు ఆ రోజే మీరు ఖండించుంటే, ఆ రోజు ఏంటంటే వాళ్ళు మామూలు అర్చకులు. ఇవాళ వైట్ కాలర్ బ్రాహ్మణ్ని అటాక్ చేయబట్టి మీ అందరికీ పౌరుషం వస్తుందా? ఆ రోజే అటాక్ చేసి ఉంటే, ఆ రోజే ఈ మా బ్రాహ్మణ అటాక్ చేయాలండి. ఎప్పుడు కూడా ప్రతిఘటిస్తేనే మళ్ళీ అలాంటి చిన్న మనం ఏదో సరదాకు పెట్టాము దీని మీద. ఇప్పుడు సుబ్బిశెట్టి కథ ఉందండి. సుబ్బిరెడ్డిది గత చాలా కాలం సుబ్బిశెట్టి మీద పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు మా కులాన్ని ఆశ చేసి అన్నారో మానేశారు. సో ఆరంభంలోనే ప్రతిఘటన ఉంటే వీళ్ళు ఎప్పుడైతే అలసత్వంగా సరదాగా వదిలేస్తారు, లేదు అర్చకుల మీద కామెడీ లేదు, ఇది కామెడీ లేని వదిలేయటం వల్ల ఇవాళ కొంచెం వెరితలు వేసి ఉండదు. కానీ ఇంతకీ దాంట్లో ఏముందో ఎవరో చూడలేదు. ఆ సీను చూసినంత సీన్ వరకు కొంచెం ఓవర్. సెన్సార్ వాళ్ళు సెన్సార్ చేశారంటే వాళ్ళకి సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి. సెన్సార్ ఈజ్ నాట్ బ్లైండ్. సెన్సార్ అరంగేట్రం సెన్సార్ చేసింది వాళ్ళే, వంశవృక్షము సెన్సార్ చేసింది వాళ్ళే. వంశవృక్షంలో కూడా ఆఖరిలో ఒక సర్వీస్ వాళ్ళు అదే సెన్సార్ చేసి ఒక మహాపండితుడు విద్వాంసుడు తప్పు చేశాడని వంశవృక్షంలో బాబు గారే తీశారు. అక్కడ ఆ రోజు కూడా ప్రతిఘటించారు ఒక విద్వాంసుడే. ఇవన్నీ సెన్సార్ వాళ్ళు ఎథికల్ కొన్ని లాజిక్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఒక కులాన్నో ఒక మతాన్నో వెక్కిరించకూడదు, దీన్ని వాళ్ళు అవహేళన చేయకూడదు అనేది ఖచ్చితమైన రూల్ ఉంది. ఆ రూల్లో పరిధిలో ఉందా, ఇది పరిధిలో లేదా అనేది సినిమా మొత్తం చూస్తేనే తెలుస్తుంది. ఒక సీన్ తీసి ఒక షార్ట్ చూసి మనం ఓవర్ ఎగ్జైట్ అవ్వకూడదు. కృష్ణ గారు మీరేమంటారు? 2 రకాల వర్షన్లు విన్నారు. అంటే ఇటువైపు ఏమో ఒక కులాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి, అది అలా కాదు, అది ఒక మామూలు జరుగుతుంది అనేటువంటి రెగ్యులర్ ప్రాక్టీస్ అయినటువంటి రీతిలో దర్శక నిర్మాతలు గారు మాట్లాడుతుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు సినిమా అనేటటువంటి ఒక ప్రక్రియ అనేక రకాలైనటువంటి వాదనలను వినిపించేటటువంటి ఒక మీడియా. బాగా మనం సినిమాని అర్థం చేసుకోవాలంటే, ఒకటి సమాజంలో ఒక వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థ తప్పు లేదా ఈ వ్యవస్థ కరెక్ట్, సమర్థించడం లేదా వ్యతిరేకించడం, ఇది మీడియా చేసేటటువంటి పని. సినిమా కూడా అదే పని చేస్తుంది, మీడియాలో ఒక భాగం కాబట్టి సినిమా అన్నప్పుడు. ఉదాహరణకు బ్రాహ్మణిజం సినిమా తీసుకుందాం. బ్రాహ్మణిజం సినిమాలో ఏమున్నది అని నేను చదివిన ప్రకారం, అకార్డింగ్ టు ది పేపర్లో పబ్లిష్ అయినటువంటివి మనం చూసినటువంటి వ్యవహారం ప్రకారం,
చలం గారు రాసినటువంటి బ్రాహ్మణికాన్ని ఆయన పిక్చరైజ్ చేశాడు. నేనేమంటున్నానంటే బ్రాహ్మణికాన్ని రాసినటువంటి వాడు బ్రాహ్మణుడు చలం, రాసినటువంటి సబ్జెక్టు బ్రాహ్మణులకు సంబంధించింది. ఏం రాసిండు దాంట్లో అంటే, ఒక బ్రాహ్మణ స్త్రీ విధవరాలు కావడం మూలంగా లేదా వివిధ కారణాల వల్ల ఆమె సమాజానికి దూరం అయిపోయి, శారీరకమైనటువంటి కోరికలకు కూడా దూరం అయిపోయి, అవి తట్టుకోలేని పరిస్థితుల్లో వేరొక వ్యక్తితోటి సంబంధాలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనం బ్రీఫ్ గా తీసుకుంటాం. అయితే నేనేమంటున్నానంటే, అవును అటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది కదా, తన సినిమా తీయడంలో తప్పే ఉంది. ఒకవేళ బ్రాహ్మణులనే పర్టికులర్ గా కించపరిచినట్టుగా వాళ్ళని తిట్టినట్టుగా ఉన్నట్టయితే తప్పకుండా మనం ఖండించాల్సింది, ఎవరైనా దాన్ని ఖండించాల్సింది. అంటే అట్లాంటివి యథార్థ జీవితంలో జరుగుతున్నాయి, వాటిని అటువంటి జీవితాలనే కథలుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడు ఒక సినిమా సార్, ఒక సినిమాలో అంబేద్కర్ బొమ్మ చూపిస్తాడు. అంబేద్కర్ బొమ్మ చూపించి అక్కడి నుంచి కొంతమంది గుండా పిల్లల్ని, రౌడీ పిల్లల్ని జమ చేసుకుని ఆ నాయకుడు తీసుకొని పోతున్నటువంటి సీన్ వచ్చింది. దానికి దళితులంతా గందరగోళం క్రియేట్ చేశారు. నేనేమంటున్నట్టు అది కూడా తప్పే. ఎందుకంటే నిజంగానే దళితుల పిల్లలని ఆ విధంగా వాడుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది కనుక ఆ సినిమా రైటరు, ఆ సినిమా నిర్మాత, ఆ సినిమా దర్శకుడు దాన్ని రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నాడు మీడియాలో. మోరోవర్ అంటే చాలా మంది ప్రజల దగ్గరికి ఈ సమాచారాన్ని తీసుకుపోవాలనుకుంటున్నాడు కనుక తప్పకుండా అటువంటి చిత్రాలను తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఒక మాటకు వస్తే ఇప్పుడు చూడండి, ఒక సంఘటన తీస్తున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఇంకొక వ్యక్తి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తుల్లో ఈ వ్యక్తిని తిడుతున్నప్పుడు ఈ వ్యక్తి మనోభావాలు, ఈ వ్యక్తిని తిడుతున్నప్పుడు ఈ వ్యక్తి మనోభావాలు దెబ్బతీసినప్పుడు ముగ్గురిని కూడా అసలు అక్కడ చిత్రించడానికి వీలుపడదు. అంటే అసలు సినిమా తీసేటటువంటి పరిస్థితి కూడా ఒకటి లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కదా, ఈ మధ్యలో బ్రాహ్మణి ఆయన చలంగా రాసిన నవల ఇట్ ఈస్ నాట్ బాయ్కాటెడ్, దాన్ని ఇది చేయలే, అంటే యాక్సెప్టెడ్ నవల్. దాన్ని అతను తీశాడు. ఆ తీసినప్పుడు అంటే ఒక వచనాన్ని దృశ్యకావ్యం చేసేటప్పుడు ఎక్కడన్నా ఒక మోతాదు పెరిగి ఉంటే ఆ మోతాదు తగ్గించమంటంలో భావ్యము కానీ అసలు అదే తప్పండి. ఆయన రాసిందే కదా ఒక యాక్సెప్టెడ్ నవల్, యాక్సెప్టెడ్ అండ్ క్రెడిబిలిటీ ఉన్న నవల్. సంఘ సంస్కరణలో భాగంగా వినండి, ఇది చాలా మనం ఆలోచించాల్సింది. సంఘ సంస్కరణలో భాగంగా కన్యాశుల్కం నాటకం వచ్చింది. మీరు కన్యాశుల్కం నాటకాన్ని చూడండి. కన్యాశుల్కం నాటకంలో మొత్తం బ్రాహ్మణులను కించపరుస్తున్నటువంటి కొన్ని వందల అంశాలను నేను చూపించగలుగుతాను. యాజ్ ఏ ఒక లిటరర్ గా, సాహిత్యవేత్తగా నేను చెప్తున్నాను. మీరు చూడండి, మీకు కూడా తెలుసు ఆ సంగతి. అదే కన్యాశుల్కం నాటకంలో డామిట్ కథాటం తిరిగిందనేటటువంటి ఒకే ఒక డైలాగు తోటి బ్రాహ్మణుల మీద ఎన్ని సెటైర్స్ వేయాలో అన్ని సెటైర్స్ వేశాడు బ్రదర్. అంటే మీకు యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడైతే మీకు యాక్సెప్టెన్స్ లేదనిపిస్తుందో, అంటే అవతల వాడు జరిగినప్పుడు, అవతల వాడితో వచ్చినప్పుడు మీకు అది ప్రాబ్లం. నిజంగా నిజ జీవితంలో జరిగే, అంటే సినిమాల విషయానికి వస్తే నిజ జీవితంలో జరిగేటువంటి గాథల్ని దృశ్య కావ్యంగా చిత్రీకరిస్తున్నారు, దాంట్లో తప్పేముంది అనేటువంటి. కేవలం ఒక కులంలో, అది బ్రాహ్మణ్స్ కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా దళితులది కావచ్చు, ఇంకోటిది కావచ్చు, ఏదైనా కూడా జరిగిన సంఘటనలనే వీళ్ళు చిత్రీకరించాల్సిన అవసరం ఏముంది? ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఒకటి. రెండోది వంశవృక్షం చెప్పారు, అలాగే కన్యాశుల్కం చెప్పారు. అక్కడ ఏ విధమైనటువంటి అశ్లీలం లేదు. మీరు చెప్పిన మాట బ్రాహ్మణికం చలం బ్రాహ్మణికంలో ఉంది, కానీ బ్రాహ్మణిజం సినిమాకి ఆ నవలకి ఏ విధమైనటువంటి పొంతన లేదు. మీరు చూసారా? వినండి, ఆ స్టోరీ నేను ప్రొడ్యూసర్ తో పాటు కూర్చొని నేను డిస్కషన్ చేశాను. నేను సినిమా రిలీజ్ కాలేదు, చూడలేదు. ప్రొడ్యూసర్ తో కూర్చొని ప్రొడ్యూసర్ కి ఆ పుస్తకం చూపించాను. ఆ పుస్తకంలో ఒక్క అక్షరంతో ఏ విధంగానూ సంబంధం లేదు. డైరెక్టర్ తో మాట్లాడారు, డైరెక్టర్ తో ఆలోచించాలి. ఆ సీన్లు అంత సీన్లు అవన్నీ కూడా పుస్తకంలో ఉన్నాయి. అంతకంటే ఎక్కువ సెక్సువల్ అటాచ్మెంట్ ఉన్నటువంటి నవలలు తెలుగు సాహిత్యంలో కోకొల్లలు బ్రాహ్మణులు రాసినవే ఉన్నవి. మీరు ఎందుకు వాటిని ప్రొహిబిట్ చేయమని చెప్పి
చాలా వాటిని మా దృష్టికి వచ్చినంత వరకు ఇప్పుడు మేము prohibit చేసాము. మైదానం నవల చూడండి, మైదానం నవల, మైదానం మీద గాలివాన నవల, లేదు. గాలివాన నవల, ఆ నవల- మరి ఆ సాహిత్యంలో నవల ఎందుకు మీద ఉండాలి? రివల్యూషన్ కూడా సినిమాలో వచ్చింది. ఉండొద్దు ఆ అంటున్నారు, నవల మీద సమాజంలో రివల్యూషన్ కూడా ఎందుకు ఉండాలి వచ్చింది. నేను అంటున్నారు. కాలేజీలో ఉన్న రోజుల్లోనే మేము చేసాం. గాలివాన నవలలో మైదానం- గాలివాన నవలలో కథానాయకుడు దళిత స్త్రీ దగ్గరికి వెళ్లి వద్దు వద్దు అనుకుంటూనే ఆమె తన దగ్గరికి వచ్చిందనేటువంటి అసభ్యకరమైనటువంటి కామసూత్రతో పోతదైనటువంటి అంత అసభ్యకరంగా రాసినప్పుడు విషయంలో ఏం చెప్పారు? ఇట్లా అశ్లీలంగాను లేచిపోని చెప్పలేదు. అంత సద్బ్రాహ్మణుడుగా చెప్పబడిన వాడు తప్పుడు పుటక అని చెప్పేసి చివరిలో అంతకనే చేసినటువంటి పొరపాటు దాన్ని చూపిస్తున్నారు. దారుణమైన పుట్టుక తప్పుడు పుట్టుక అని చెప్పారు. ఇంకా అంతకన్నా అవమానం ఏం కావాలి? అంటే మీరు లేదు. ఈ బ్రాహ్మణికం సినిమాకి అదే డబ్బింగ్ సినిమాని తీసుకొచ్చి దీని పేరు పెట్టారే గానీ ఆ నవలో చూపించిన రోజున ప్రొడ్యూసర్స్ నోరెత్తలేకపోయినారు. వ్యాపారం సంబంధమే కానీ ఈ రచనని దృశ్యకావ్యం చేసే దర్శకుడితో మాట్లాడాను. అన్న ఖచ్చితంగా నేను దాన్నే ఫాలో అయితే మీరు సినిమా చూడండి. ఒక కులంలోకి వెళ్ళిపోయి అందులో ఉన్నటువంటి మీరు అంటున్నారు ఇంకోటి మీరు అన్నారు ఇందాక జరిగినదే జరుగుతున్నదే చెప్పాలని. కనీస బాధ్యత అండి సినిమా వాడికి, బికాస్ ఇట్ ఇస్ పవర్ఫుల్. అపోహలు నాకు చెప్పండి, రామాయణంలో లేదా, భారతంలో లేదా అశ్లీలత? పురాణాలు అది అశ్లీలత కాదు. ఏంటి? ఏది అశ్లీలత, ఏది శృంగారం, ఎలా వివరిస్తారు? 4 గదుల మధ్య భార్యతో సంభోగించడం అనేది శృంగారం, చేయడం అనేది అశ్లీలత. అంటే ఆడవాళ్ళని మీరు అన్నలాజికి ఇప్పుడు చూసింది 4 గోడల మధ్య రూమ్ పబ్లిక్ రూమ్ లోపల నాటకం 4 గోడల మధ్య మీరు అంటే సినిమా రాలేదా? కన్యాశుల్కం నాటకం సినిమా రాలేదా? అక్కడ దగ్గరికి వచ్చినప్పుడు డోర్ కొట్టినప్పుడు అప్పుడు ఆ స్త్రీ మనోభావం దెబ్బతిలేదా? మీరు చెప్పండి. అశ్లీలత స్త్రీని గౌరవించండి. గౌరవించడం అంటే గౌరవించడం అనేటువంటిది అది కరెక్టే. ఎందుకంటే చెప్తున్నాండి, అక్కడ జరిగింది ఉంటుంది. అది ప్రొహిబిటెడ్ నవల కాదు, మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలను గౌరవించడం అనేటటువంటి విషయాన్ని మీరు మాట్లాడకూడదు. గౌరవించలేదు, చరిత్రను కూడా గౌరవించలేదు. మీరు ఏమన్నారు? మీరు వృద్ధాప్యంలో భర్త చేతిలో ఉండాలి, వృద్ధాప్యంలో తండ్రి కొడుకు చేతిలో ఉండాలి, యవ్వనంలో భర్త చేతిలో ఉండాలి, బాల్యం లోపల తండ్రి చేతిలో ఉండాలి. మీరు మగవాడు పోయినప్పుడు ఆడది ఎందుకు పోకూడదు? ఉద్యోగాలు చేస్తున్నాం మేము. అలాంటి మూఢ విశ్వాసాలను వదలండి. ఎంతమంది ఈ దేశము అంధకారంలో పోతుంది.
స్త్రీలు తిరగాలి, పురుషులకు అధికారం ఉందో, స్త్రీలకు అధికారం ఉంది, పురుషులకు ఎంత స్వేచ్ఛ ఉందో స్త్రీలకు అధికారం ఉంది. సమాజంలో జరుగుతున్నదే మీకు కావాలని మీరే చూపిస్తున్నారు. ఊరికి గౌరవిస్తున్నాం, స్త్రీకి రక్షణ ఇస్తున్నాము, అది తప్ప ఎందుకు మటర్లు మార్భాగాలు మీ సినిమా వాళ్ళని చూసే మీరే గైడ్ చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సినిమాల్లోనే మీరు సినిమా చెడగొడుతున్నది. అన్నారు సినిమా వాళ్ళే కులమతాలు లేవు, కులమతాలే కాదు నీతి జాతి కూడా లేదు. నీతి జాతి నీతి జాతి లేదు అనే వాళ్ళ సంస్కారం మీరు మారండి. సినిమా వాళ్ళకి నీతి జాతి లేదనేది కుసంస్కారం. డిస్కషన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. మేము సినిమా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో నవంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు జ్ఞాన బ్రహ్మ ఆర్ష విద్యా వాచస్పతి పూజ్య గురుదేవులు శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి 217వ గీతా జ్ఞాన యజ్ఞం. సాయంత్రం భగవద్గీతపై, ఉదయం శ్రీ ఆదిశంకరాచార్య స్వామి విరచితం సాధన పంచకంపై ప్రవచనములు. ప్రెస్టీజ్ ఫెస్టివల్ ధమాకా కొనండి. ప్రెస్టీజ్ ఒమేగా డీలక్స్ కడాయి పొందండి. ఒమేగా డీలక్స్ ఫ్రై పాన్ ఉచితంగా. Colors of celebration from RMKV. వాతావరణం మార్పు వల్ల మీ గొంతులో గరగర వస్తే వాడండి ప్రభావశాలి స్ట్రెప్సిల్స్. దీని ప్రత్యేక ఫస్ట్ ఎయిడ్ ఫార్ములా ఇస్తుంది దీర్ఘకాలిక ఉపశమనం. అది పనిచేస్తూ ఉంటుంది, అంతే పని చేస్తూనే ఉంటుంది. స్ట్రెప్సిల్స్ గొంతు గరగరకి ఫస్ట్ ఎయిడ్. మొదటి సేల్స్ కాల్ జీవితాంతం గుర్తుంటుంది. చిన్న తప్పు జరిగినా పెద్ద పెనాల్టీ. జలుబు అటాక్ టోటల్, అందుకే దగ్గరుంచుకోవాలి డీకోల్ టోటల్. ముక్కు దిబ్బడ, వంటి నొప్పులు, తలనొప్పి, గొంతు గరగర నుంచి టోటల్ ఉపశమనం. సక్సెస్ ఉంది దరిదాపుల్లోనే, కానీ నేను ఆకుండా పనిచేస్తేనే. డీకోల్ టోటల్ పని కొనసాగుతుంది, జలుబు పోతుంది. రియల్ ఎస్టేట్ సంచలనం శ్రీ అభయ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మెగా వెంచర్ ఐశ్వర్య ప్యారడైజ్ అమలాపురం. అక్టోబర్ 18న ప్రారంభం. 1 carat diamond ఫస్ట్ యానివర్సరీ 10th. ఇంతకన్నా ఖరీదైన రింగ్ చూపించండి. 10th యానివర్సరీ ఇదిగోండి 3 carat diamond. Hearts and arrows cut. So when is the anniversary, sir? Yesterday. 5 carat diamond. Princess cut. Men will be men. Seagram's Imperial Blue Super Hits Music CDs. ఇంటి శుభ్రత కోసం ఎన్నెన్నో చేయాల్సి వస్తుంది. దానికి తోడు అధిక ధరలు మర్చిపో. ఇప్పుడు చిన్న లైజాల్ ఒకే ధరకి 3 లాభాలు. మొండి మార్కులను పోగొడుతుంది, 99.9% క్రిములను హతమారుస్తుంది, చక్కటి సువాసననిస్తుంది. మరి కేవలం 26 రూపాయలకే. చిన్న లైజాల్ పొదుపు ఇప్పుడు నార చేతిలో. ఆరోగ్యకరమైన ఇంటి కోసం కేవలం లైజాల్ ఐఎంఏ ద్వారా సిఫార్సు చేయబడింది.
celebration from RMKV. మన అమ్మాయి ప్రేమను మనం ఒప్పుకుంటే గడప దాటి వెళ్తుంది లేదా గోడ దూకి వెళ్తుంది, వెళ్ళడం మాత్రం ఆపలేదు. పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆమనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా కాటుగా ముక్కులే పెట్టుకో. 82 వసంతాలు పూర్తి చేసుకున్న మన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ ఒక్క సినిమాలోనన్నా తల్లిదండ్రులు గెలిచారా? సమర్పిస్తున్నాం 18 వనమూలికలతో తయారైన వీకో వజ్రదంతి షుగర్ ఫ్రీ పేస్ట్. అందిస్తుంది నేచురల్ స్వీట్నెస్, స్ట్రాంగ్ గమ్స్, ఇంకా మైటీ బైట్. ఇప్పుడు శుభోదయం ప్రకృతిమయం. జైల్లో జగన్మోహన్ రెడ్డి జైల్లో అనేది ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎస్సీల కోసం పోరాడిపోయాడా జైలుకి? ఎస్టీల కోసం హక్కుల కోసం పోరాడిపోయాడా? ఎస్సీల కోసం పోరాడిపోయాడా జైలుకి? ఎస్టీల కోసం హక్కుల కోసం పోరాడిపోయాడా? బీసీల కోసం పోరాడిపోయారా? మహిళల కోసం పోరాడిపోయారా? మైనారిటీల కోసం పోరాడిపోయారా? లేక స్టూడెంట్ల కోసం పోరాడిపోయారా? లేదు సుమా. ఆయన తెర వెనక వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆయన యజమానైన సంస్థల్లో వచ్చాయి. ఇది ఏ విధంగా వచ్చాయని కోర్టు అడుగుతా ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఎటువంటి వ్యక్తులకి ప్రభుత్వంలో ఎటువంటి సంబంధం లేకన్నా ఒక వ్యక్తి వేలాది కోట్ల రూపాయలు రాజకీయాల్లో లేకన్నానే వేరే వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించాడంటే ఏ విధంగా తెచ్చాయి, ఏ విధంగా చేశాయి? అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంకు మీకు నాయకుడిగా కావాలా వద్దా అని తెలుసుకోవాల్సిన అవసరం మీది ఉన్నది. Colors of celebration from RMKV. వాతావరణం మార్పు వల్ల మీ గొంతులో గరగర వస్తే వాడండి ప్రభావశాలి స్ట్రెప్సిల్స్. దీని ప్రత్యేక ఫస్ట్ ఎయిడ్ ఫార్ములా ఇస్తుంది దీర్ఘకాలిక ఉపశమనం. అది పనిచేస్తూ ఉంటుంది, అంతే పని చేస్తూనే ఉంటుంది. స్ట్రెప్సిల్స్, గొంతు గరగరకి ఫస్ట్ ఎయిడ్. వెల్కమ్ బ్యాక్. ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు పండిత శ్రీధరాచార్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. శ్రీధరాచార్యులు గారు నమస్కారం అండి. శ్రీధరాచార్యులు గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఫోన్ లైన్ లో ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ప్రసాద్ గారు, ఏంటి ఇటీవల ఓకే ఈ బ్రాహ్మణిజం సినిమా కనుక పక్కన పెడితే ఇటీవల వస్తున్నటువంటి దేనికైనా రెడీ సినిమా కానీ, గతంలో వచ్చినటువంటి అదురు సినిమా కానీ, అంటే విడుదలకు ముందు విడుదలైన తర్వాత కొన్ని కాంట్రవర్సీ, ఒక కులాన్ని నిజంగా మనం చూసినట్టు అదురు సినిమాలో పాట విషయంలో కానీ, బ్రహ్మానందం వాళ్ళ మధ్య జరిగినటువంటి కాంట్రవర్సీ కానీ, ఇటువంటి సన్నివేశాలు అంటే వాంటెడ్లీ ఒక కామెడీ పండుతుందనేటువంటి ఉద్దేశమా, లేదంటే వాట్ ఎగ్జాక్ట్ యాక్చువల్ అంటే నేను నిజంగా చెప్తున్నాను. నేను ఇది 3 తరాలుగా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళన్న మా ఫ్యామిలీ, మా 3వ తరం. నేను ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఒక కులాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఇదేదో చెయ్యాలని ఉండదండి. ఇక్కడ ఏంటంటే ఆ బ్రహ్మానందం ఏదో ఒక దాంట్లో చేశాడు, మంత్రం ఒకటో చేశారు, అది జనాలు ఎంజాయ్ చేశారు, ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. సో ఇదేదో దాంట్లో పండింది కదా, దాంట్లో ఆడియన్స్ బాగా 10 మాటలు తప్ప నమ్ముకున్నారు కదా, సో అదేదో చెయ్యొచ్చు అన్న ఒక యాంగిల్లో వెళ్ళటం తప్పితే ఇదేదో బ్రాహ్మణ కులాన్ని ఇంకో దళిత కులాన్ని అని ఉండదండి. ఇంతకుముందు మీరు వాదించారు, ఒక దర్శకుడు అనేటువంటి వాడు అన్ని కోణాలను చూస్తాడు, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేటువంటి. నిజంగా బ్రహ్మానందం ఆ సినిమాలో చేశారు కాబట్టి ఈ సినిమాలో చేస్తే పండుతుంది అంటే కేవలం ఒక పండడం అనేటువంటి ఆస్పెక్ట్ మాత్రమే చూస్తారా, లేదంటే మనోభావాలను దెబ్బతీస్తున్నారు? అందరూ చూడరు. ఖచ్చితంగా ఆ విషయంలో నేనెంతో బాధపడ్డాను. లాస్ట్ టైం కూడా మీ దగ్గర ఒకసారి చెప్పి చాలా తప్పు నేను అన్నాను. అంటే ఇలాంటి మాలాంటి ఎవరో ఒప్పుకోం, అది కరెక్ట్ కాదు. ఒక కులం అతను పాపం మంత్రాలు చదువుకునే, ఆ మంత్రాలు చదువుకునే బ్రాహ్మణులు ఎంతమంది బాధపడి ఉంటారు ఆ రోజు. నేను బాధపడ్డాను నిజంగా. తప్పది. ఓ బ్రాహ్మణులు మంత్రాలు చదువుకుని పుట్టపోసుకునేవాడు, వాడి గురించి అంత అంటే రేపు వాడు ఎక్కడైనా మంత్రం చదువుతా ఉంటే జనాల్లో ఈ సినిమా చూసిన వాళ్ళు అలాగే హేళన చేస్తారు కదా, ఇది కరెక్ట్ కాదు అని అనుకో. బట్ అది వెళ్ళిపోయింది. ఆ రోజు ఎవరు ఎక్కడా ప్రతిఘటన కానీ ఒకటి రాలా. అదేమైంది, కొంతమంది అందరూ ఆలోచించరు కానీ అట్లాగూ కొంతమంది ఎట్టికేదో బాగానే ఉంది, ఈజీ ఆల్రెడీ కొత్తగా ఆలోచించడం కన్నా ట్రాక్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ట్రాక్ లో తీసేసుకుందామని తీసేస్తే సరిపోతుంది. అట్లా జరిగే మిస్టేక్స్ కానీ నో బడీ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ స్వేర్,
ఇండస్ట్రీలో ఉన్నాను. ఆయన అన్నట్టు ఇండస్ట్రీ నీతి జాతి లేని ఇండస్ట్రీ అని కూడా చాలా తప్పు మాట. ఇండస్ట్రీలో ఎప్పుడు మా మేధావులు ఉన్నాం. ఇండస్ట్రీలో అనేక గొప్పగా చేయాలి. ఎందుకంటే మాకు రీచ్ అవుట్ ఎక్కువ. మేము ఒక విషయం చెబితే అనేక మందికి మాకు పాపులర్ ఎక్కువ. మేము గొప్ప విషయం చెప్తే మాకు ఎంతో ఆదరణ లభిస్తుంది. అది కోరుకుంటాం కానీ తిట్లు కోరుకోం. మేము కోట్లు పెట్టి సినిమా తీసేసి ఈ ఇట్లకి మా దిష్టి బొమ్మలు తగలట్టి మా పెండలు పెట్టడానికి మేము చేసేది ఎక్స్పెక్ట్ అభినందనల కోసం కోరుకుంటాం. అందుకనే సినిమా ఫీల్డ్లో ఉంటాం. మా శక్తిని మేధాశక్తిని ఇక్కడ ఎవరు ఫూల్స్ ప్యారడైస్ కాదు. ఇది మేధా సంపత్తి ఉన్న ఇండస్ట్రీ. కాకపోతే ఇవాళ సినిమాలు ఈయన అన్నారు ఇందాక, మంచి సినిమాలు రావట్లేదు. మంచి సినిమాలు రాకపోవడానికి సినిమా వాళ్ళు కారకులు కాదు. సినిమా వాళ్ళు మాత్రమే కారకులు కాదు. సినిమా వాళ్ళు ప్రేక్షకులు. ఇవాళ ప్రేక్షకుల దగ్గరికి ఒక సినిమా దగ్గరికి ఒక మంచి సినిమా కుటుంబం గతంలో తీసినట్టు బుద్ధిమంతులు లాంటి సినిమా ఇవాళ తీస్తే, ఒక జీవన్ జ్యోతి లాంటి సినిమా ఇవాళ తీస్తే థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. వాళ్ళే టీవీకి అతుక్కుపోయి ఉంటున్నారు. ఈ నెల రోజులు అయిన సినిమా ఇలాగ 6 నెలలుగా సినిమా చూడని వాళ్ళు, సంవత్సరంగా సినిమా చూడని వాళ్ళే ఉన్నారు. ఈ కుర్రాళ్లే వస్తున్నారు. మేము ఒక మంచి సారీ టు ఇంటరప్ట్ యూ అండి. ఒక పొలిటికల్ డెవలప్మెంట్ వచ్చింది. కేసీఆర్ తో సమావేశమైన అనంతరం కేశవరావు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నిజమే, ఉద్యమంలో ఉన్నది టీఆర్ఎస్ ఉంది, ఉద్యమంలో ఉన్నది కాంగ్రెస్ తరఫు నుంచి మేము ఎంపీస్ కానివ్వండి, కొంచెం ఎమ్మెల్యేస్ కానీ ఉన్నాం. ఉద్యమానికి తుది రూపం కల్పించాలి కాబట్టి ఆయన ఏమేమి మాట్లాడాడు, ఏమైంది, ఆయన ఢిల్లీలో ఎవరితో మాట్లాడాడు, ఆశావాదిగా ఆయన ఎందుకు నమ్ముతున్నాడు, ఇంకా నమ్ముతున్నాం కాబట్టి మనం ఆగుతున్నాము. ఒకవేళ తెలంగాణ ఇచ్చిందంటే వాళ్ళు ప్రామిస్ చేస్తారు. ఇచ్చిన తర్వాత విలీనానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అంతకంటే ఎక్కువ కావాలేంటి? ప్రజలంతా కోరుకున్న తెలంగాణ, దాన్ని ఉద్యమించి 12 ఏళ్ళు మేము ఉద్యమానికి ముందుకు పోయి ఇన్ని సాక్రిఫైస్ చేపించి కూడా మా లీడర్షిప్ కన్నా ఎక్కువ తెలంగాణనే ముఖ్యమో అని అది కూడా ఆఫర్ చేసి వచ్చాను. ఇంకా దాని ఆఫర్ గురించి ఇంతవరకు నాకేం రాలేదు. వస్తే కాంగ్రెస్ మనంతా కలిసేసి ఒక నూతన మనం అనుకున్నది మన డ్రీమ్స్ ప్రకారం ఉన్న తెలంగాణను సాధించుకుంటాం. లేదు అంటే ఏ తీరుగైనా ప్రజల ద్వారా సాధించుకుంటాం అన్నది. దాని గురించి డీటెయిల్స్ గా మాట్లాడుకున్నాం. అంతేగాని అది వాటిలో చెప్పేది లేదు. కేసీఆర్ అంటూ ఏమన్నారంటే హరీష్ రెడ్డి ఇంట్లో కలిసిన తర్వాత అందరూ వేరే ఉద్యమ సంస్థలు కనుక టీఆర్ఎస్ తో చేరండి, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మా పార్టీలో త్వరలో చేరబోతున్నారు. అది నేను మాట్లాడలేదు కానీ నాతో మాట్లాడి హరీష్ తో మాట్లాడినట్టు నాతో మాట్లాడతారు. కానీ వాడు మాట్లాడి ఒకటే మాట ఏంటంటే లేదు అని చెప్తా ఉన్నాం కదా. మీరు చెప్తే చూడండి, క్వశ్చన్లు అడిగితే దేర్ హ్యాస్ టు బి సమ్ మీనింగ్. ఫస్ట్ సెంటెన్సే మీ క్వశ్చన్కి తావులేనటువంటి ఆన్సర్ ఉండే. అప్పటికి మీరు అడుగుతున్నారంటే మీకు అర్థమన కాలేదు, నా తెలుగు అన్నా సరిగా లేదు. క్వశ్చన్ లేదు, క్వశ్చన్ కదండి. ఆ బలమైన ప్రచారాలు మీరు ఇచ్చేది తప్పు, మీరు చేస్తున్న ప్రచారాలు తప్పు అని చెప్తా ఉన్నాను మీకు. ఎవ్వరు పోరు, కానీ మేము తెలంగాణకు ఏం చెయ్యాలనో దానికి సిద్ధంగా ఉన్నాము. తెలుసునండి, అది ఏం చేస్తారో మీకు తెలుసుంటే మీరే తెలంగాణ తెచ్చేటప్పుడు మీరు చేయలేరు కాబట్టి, మీరు తెలుసుకోలేరు కాబట్టి చెప్తున్నాను. మేము తెలంగాణ ఎంపీస్ని, తెలంగాణ ఎమ్మెల్యేస్ ఉద్యమంలో ఉంటాము. ఎవరైతే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నామో వాళ్ళు తెలంగాణ గురించి ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. అంతవరకు మాకు తెలుసు. ప్లీజ్ రెడ్డి, టీఆర్ఎస్ అనే పార్టీ కూడా ప్రజల లోపల ఉంది, అది మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. అది వాళ్ళ ఉద్యమం ప్రజలలో ఉంది అంటే టీఆర్ఎస్ ముందు ఉందని చెప్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం రూలింగ్ పార్టీలో ఉన్న మేము, మా మీద బాధ్యత ఉంది. మేము కూడా తెలంగాణకి ఎంత చేయాలో చేస్తున్నాము. కానీ ఎక్కడైనా ఆటంకాలు వస్తే మాత్రం మేము తెలంగాణకి నిలబడతామనే నమ్మకం నాకుంది. తెలంగాణ గురించి ఏది చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎంపీ పదే చెప్పారు. మరి దాన్ని రిపీట్ చేసుకోలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ లోపలనే కేకేతో భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాట్లాడినటువంటి కేకే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తామంతా కట్టుబడి ఉన్నామని చెప్పి ఏం చేయాలనే దానిపైన విధి విధానాలు రూపొందించుకుంటాము, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇక మరింత డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు, మరింత డిస్కషన్ లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. సాధారణ క్లీనర్ తో
శుభ్రపరిచాక కూడా క్రిములు అన్నీ ఉంటాయి. ఈ టాయిలెట్ సీట్ మీద ఉన్నట్టుగానే. అందుకే మీకు కావాలి లైజాల్ 3-in-1 రక్షణ. ఒక్క మూతడు లైజాల్ 60 సెకండ్లలో చంపుతుంది 99.9% క్రిములని. ఫినాల్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియాను చంపుతుంది. శుభ్రతతో పాటు ఇది ఇస్తుంది చక్కటి సువాసన. లైజాల్ 3-in-1 ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఆమోదించబడింది. మొదటి సేల్స్ కాల్ జీవితాంతం గుర్తుంటుంది. చిన్న తప్పు జరిగినా పెద్ద పెనాల్టీ. జలుబు అటాక్ టోటల్, అందుకే దగ్గరుంచుకోవాలి డీకోల్ టోటల్. ముక్కు దిబ్బడ, వంటి నొప్పులు, తలనొప్పి, గొంతు గరగర నుంచి టోటల్ ఉపశమనం. సక్సెస్ ఉంది దరిదాపుల్లోనే, కానీ నేను ఆకుండా పనిచేస్తేనే. డీకోల్ టోటల్ పని కొనసాగుతుంది, జలుబు పోతుంది. చెరగని గుర్తులు పదమన గ్రోమోరే ఉంది, రైతన్నలనే తంతాడంది. పదమన గ్రోమోరే ఉంది, పొరుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు తెచ్చింది. అన్ని కంపెనీల బ్రాండ్ సరసమైన ధరకే ఇచ్చింది. ఏ రైతుకైనా ఒకటే రేటంతో పదమన గ్రోమోరే ఉంది. అన్ని కంపెనీల పురుగు, తెగుళ్లు మరియు కలుపు మందుల కోసం నేడే సందర్శించండి మీ దగ్గరలోని మన గ్రోమోర్ సెంటర్ ని. ఇదిలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, అది చూపించు. వదినా, దీంతో నీ మడమలు నొప్పెట్టువు, ఇంకా కనిపించవు కూడా. పగిలిన మడమలతో మీ ఇమేజ్ కి గండి పడుతుంది. అందుకే క్రాక్ హీల్ రిపేర్ క్రీమ్. ఇది సందులను త్వరగా పూడ్చుతుంది, మడమలను చేస్తుంది సాఫ్ట్ మరియు బ్యూటిఫుల్. వదినా, మడమలు కనిపిస్తాయి, బాగున్నాయి కూడా. ఎందుకంటే కాళ్లే మీకు గుర్తింపు. రియల్ ఎస్టేట్ సంచలనం శ్రీ అభయ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మెగా వెంచర్ ఐశ్వర్య ప్యారడైజ్ అమలాపురం. అక్టోబర్ 18న ప్రారంభం. మీరు ఒక ఫ్రిడ్జ్ అయ్యుంటే పవర్ కట్ లో మీ పరిస్థితి ఇలా ఉంటుంది. కానీ పవర్ మళ్లీ వచ్చేటప్పుడు ఇలా అవుతుంది. V-Guard Stabilizers మీ ఫ్రిడ్జ్ ని రక్షిస్తోంది అన్ని రకాల విఘాతాల నుండి. వెల్కమ్ బ్యాక్. ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సినిమాల్లో వస్తున్నటువంటి ఇటువంటి సీన్లు, అంటే నేను వికృతం అని నేను చెప్పను కానీ, ఎందుకంటే ప్రసాద్ గారికి కోపం వస్తుంది, సో అది కాదు. సో ఇటీవల ఒక కులాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పి వస్తున్నటువంటి సీన్లను మీరేమంటారు, ఎలా విశ్లేషిస్తారు? అది ఇటీవల అనటం కూడా తప్పండి. ఆ టార్గెట్ అన్నది ఎప్పటి నుంచో జరుగుతుంది. మేబీ 2 రీజన్స్ అయి ఉండొచ్చు. కొందరికి ఏంటంటే వర్మ స్టైల్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుని సినిమా నమ్ముకునే పనిలో ఉన్నారు. ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం అనే సినిమాని తీసుకుంటే ఉమెన్ ఇన్ సొసైటీని క్లియర్ గా పెట్టుకోవచ్చు, లేదా ఉమెన్ లైఫ్ అని పెట్టి సినిమాని తీయచ్చు. వై ఓన్లీ ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం. చలం గారు రాశారు బ్రాహ్మణిక, మరి ఒకప్పుడు సంఘానికి సంబంధించినది. ఇందాక ఎవరో మాట్లాడుతున్న డైరెక్టర్ గారు అంటున్నారు సంఘాన్ని ప్రతిబింబించేలా చలం గారు రాశారు, మేము ఇప్పుడే తీసామని. ఆయన ఎప్పుడో రాస్తే ఇప్పుడు తీయటంలో అర్థం ఉందా అండి? అప్పుడు సంఘం ఇప్పుడు సంఘం ఒకటేనా? మొదటి క్వశ్చన్. 2, దేనికైనా రెడీ విషయానికి వద్దాం. ఈ బ్రాహ్మణుని అలా కించపరిచే విధంగా ఇప్పుడు ఏ రెడ్డి, సింపుల్ చెన్నకేశ్వర రెడ్డి సినిమా తీసుకున్నాం, ఒకనొకప్పుడు బ్రాహ్మ బాలకృష్ణ సినిమా. ఆ రోజున ఇన్ని రెడ్డి సంఘాలు గొడవ చేసే, ఇన్ని సంఘాలు కోర్టుకి వెళ్ళే, అదే నెక్స్ట్ రోజున చాలా సీన్లు కట్ చేయడం జరిగింది అదే సినిమాలో. ఇదే ఈ విషయానికి వస్తే పేరు మార్చడంలో, అట్లీస్ట్ పేరు మార్చి సినిమాలో కొన్ని సీన్లు కట్ చేయడంలో తప్పేయండి. దేనికైనా రెడీ. సరదా కోసం ఇంకొక కులాన్ని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి వాళ్ళ పద్ధతుల్ని, వాళ్ళ ఆచారాలని టార్గెట్ చేయడం తప్ప కాదు. కులాన్ని పక్కన పెడదాం, మనుషుల్ని పక్కన పెడదాం, ఆచారాలని టార్గెట్ చేయడం అనేది చాలా అడ్డుకోదగ్గ పని. ఒకటండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సినిమా చూసి బ్రాహ్మణికాన్ని తీసుకుంటే ఇందులో ఏ విధమైనటువంటి తప్పు లేదని ఒక సర్టిఫికెట్ ఇచ్చింది. ఒకటి. రెండోది ఏంటి, దానికి ఒక బోర్డు ఉన్నది, ఆ సెన్సార్ బోర్డు దాన్ని చూస్తున్నది మొదటి నుంచి చివరి దాకా, దాన్ని సర్టిఫై చేస్తున్నది, ఈవెన్ టైటిల్తో సహా సర్టిఫై చేసేటటువంటి అధికారం ఉంది. దాంట్లో వ్యతిరేకించేటటువంటి సభ్యులు కూడా ఉంటాయి, అంశాలు కూడా ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక సినిమాని తీసినప్పుడు అందులో ఉన్నటువంటి అశ్లీలత అని సర్టిఫై చేయడానికి మనమెవరం?
తర్వాత ఇంకోటి చూస్తుంది గవర్నమెంట్ చూస్తుంది వ్యవహారాన్ని. కార్తీక్ గారు మీరు అడిగిన ప్రశ్నకి కార్తీక్ గారు మీరు అడిగిన ప్రశ్నకి మీరు అన్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అన్నది చాలా అది అభూత కల్పన అంటే ఎప్పటి నుంచో ఏమి లేదు. మామూలుగా ఇప్పుడు 2-3 జరిగినాయి చెప్తే అభూతం ఎప్పుడు ఒక జరగడం లేదు. తర్వాత రెండో ప్రశ్నకి సమాధానం మీరేమన్నారు, దీంట్లో అశ్లీలత అసభ్యత ఉన్నదని మీరు చూసారా? చూడకుండా ఊహాజనితంగా ఎందుకు చెప్తున్నారు మీరు? అశ్లీలత మోతాదు మించి ఉందని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే చూడకుండా దయచేసి మీరు ఒక జర్నలిస్ట్ గా చూడండి. చూసినాక ఖచ్చితంగా మీరే కాదు మీతో పాటు మేము అందరం కూడా దాంట్లో అశ్లీలత మోతాదు మించి ఉంటే ఆయన చలంగారు రాసిన బ్రాహ్మణీయం ని కరెక్ట్ గా పోర్ట్రే చేయకుండా దానిలో అశ్లీలత మోతాదు పెంచి ఉంటే ఖచ్చితంగా అందరం దానికి తగ్గించమని అడుగుతాం. టైటిల్ మార్చాల్సిన ఆవశ్యకత ఏమిటండి? ఏం అవసరం? బ్రాహ్మణిజం ఆయన పెట్టాడు, ఈయన బ్రాహ్మణికం అని అన్నాడు, ఆయన బ్రాహ్మణిజం అన్నాడు. ఇతను ఇజానికి బ్రాహ్మణికానికి ఎంతో తేడా ఉంది. హీ సెడ్ ఇజం. ఒక బ్రాహ్మణ స్త్రీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది కాబట్టి ఈ పరిస్థితులు మారాలని వాంఛించడం తప్ప. అది ఎట్లా తప్పు అవుతుంది? అయితే ఇంకొకటి అండి, ఎప్పుడో రాసిన నవల ఇప్పుడు చేయడం ఉంది అంటున్నారు కదా, ఇప్పుడు పరిస్థితి మారిందా? ఇప్పుడు పరిస్థితి మారిందా? మారలేదు. అప్పుడు ఎట్లా పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అదే పరిస్థితులు ఉన్నవి. పరిస్థితుల్లో మార్పు రాలేదు, వ్యవస్థలో మార్పు లేదు. వ్యవస్థ మారడం కోసం సినిమా అవసరము. కాబట్టి సినిమా గతం ఎప్పుడు వర్తమానానికి మెట్లు అవుతుంది. గతాన్ని ఎందుకు ఇప్పుడు తీయాలి? గతం ఎప్పుడు వర్తమానానికి మెట్లు అవుతుంది, అది మర్చిపోకండి. అది వర్తమానం ఇప్పుడు జరుగుతున్న దీనివల్ల అది కనువిప్పు ఇలాంటి సమస్య సమాజంలో ఉన్నది అని ఇప్పటికీ ఉన్నది, నాటికి నేటికి ఉన్నది, రేపటికి ఉండకూడదు అన్న దానికోసం ఈ సినిమా. ఓకే అండి, ఇప్పుడు ఫైనల్ మీరేమంటారు శర్మ గారు? ప్రత్యేకించి సినిమాల్లో వస్తున్నటువంటి కాంట్రవర్సీ ఒకటే సినిమా మీద కాకుండా మొత్తం ఇప్పుడు దేనికైనా ఒక మాట, ఇంత బ్రేక్ వెళ్ళకంటే ముందు ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ముందు గనక మీరు ప్రతిఘటింటే ఇలాంటి దానికి ముందే చెప్పాను. నేను మొట్టమొదటి చెప్పాను, చిన్న సంఘటనలు సరదా కోసమో చమత్కారం కోసమో లేకపోతే హాస్యం కోసమో పెట్టారు అని చెప్పేసి మేము నిర్లక్ష్యం చేసిన మాట కాస్త. ఇందాక ఆయన అన్నారు బ్రహ్మానందం అర్చకుడిగా పెట్టి ఇది చేశాడని చెప్పేసి, అటువంటి చిన్నవి ఏ విధమైనటువంటి ఇది కాదు. అయితే నేననేది ఏంటంటే మావులు వైట్ కాలర్ ఒక్కసారి బ్రాహ్మణులు ఒక్క మాట కోపం వచ్చింది. మీరు రాసిన మొత్తం సాహిత్యంలో శూద్రులను అతి శూద్రులను నీచాతి నీచంగా చండాలుగా దాస్యులుగా అంతరాన్ని వాళ్ళుగా ఇవాళ మొత్తం తగలబెట్టాల్సి వస్తుంది. మరి ఆ గ్రంథాలను నిషేధించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎవరు మీరు రాశారు కదా, మీరు రాశారు కదా, మేము ఎప్పుడు కూడా ఏనాడు ఎవరిని ఏ సూత్రం తన రాజ్య మామదంబు చేత నిన్ను శిష్యుగా లేదండి. మీరు నాలుకలు చెవులు వేసినప్పుడు ఆ గ్రంథాలను ఇవాళ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదా ఆ గ్రంథాలను తగలబెట్టాలని చెప్పండి. ఇప్పటికి కూడా మీరు సూత్రుడిని పాలేరుగా పెట్టుకున్నారు, ఏ బ్రాహ్మడు సూత్రుడిని పాలేరుగా పెట్టుకోలేదు. మీరు దళితులను కించపరిచినటువంటి గ్రంథాలు ఏమైనా ఉంటే చూస్తారా? మీ పవిత్ర గ్రంథాల్లో మమ్మల్ని కించపరిచినటువంటి సందర్భాలు లేవా? అంటే మీరు నిషేధిస్తారా? ఒక్కసారి విమర్శకు మీరు ఇంత తట్టుకోలేకపోతున్నారు. వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి హింసలు సమాధానం చెప్పాలి. ఇప్పుడు దళితులను విమర్శించినందుకు మీ సమాధానం ఏమిటి ఇవాళ? ఇప్పుడు సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు కృష్ణ గారు ఓకే అండి. ప్రసాద్ గారు కృష్ణ గారు అలాగే శర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిస్కషన్ స్టేట్ ఇంటూ మహా న్యూస్. ప్రాంతీయ వార్తలు మీకు సహ సమర్పించిన వారు
స్టెప్స్ స్కూల్ గొంతు గరగరికి ఫస్ట్ ఎయిడ్. ఆర్ఎంకేవి నవరాత్రి కలెక్షన్ మీ హృదయాలలో వెల్లువికే ఆనందం నిశ్చయం. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో నవంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు జ్ఞాన బ్రహ్మ ఆర్ష విద్యా వాచస్పతి పూజ్య గురుదేవులు శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి 217వ గీతా జ్ఞాన యజ్ఞం. సాయంత్రం భగవద్గీతపై, ఉదయం శ్రీ ఆదిశంకరాచార్య స్వామి విరచితం సాధన పంచకంపై ప్రవచనములు. పగిలిన మడమలతో మీ ఇమేజ్ కి గండి పడుతుంది. అందుకే క్రాక్ హీల్ రిపేర్ క్రీమ్. ఇది సందులను త్వరగా పూడ్చుతుంది, మడమలను చేస్తుంది సాఫ్ట్ మరియు బ్యూటిఫుల్. ఎందుకంటే కాళ్లే మీకు గుర్తింపు. Colors of celebration from RMKV. రియల్ ఎస్టేట్ సంచలనం శ్రీ అభయ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మెగా వెంచర్ ఐశ్వర్య ప్యారడైజ్ అమలాపురం. అక్టోబర్ 18న ప్రారంభం. మొదటి సేల్స్ కాల్ జీవితాంతం గుర్తుంటుంది. చిన్న తప్పు జరిగినా పెద్ద పెనాల్టీ. జలుబు అటాక్ టోటల్, అందుకే దగ్గరుంచుకోవాలి డీకోల్ టోటల్. ముక్కు దిబ్బడ, వంటి నొప్పులు, తలనొప్పి, గొంతు గరగర నుంచి టోటల్ ఉపశమనం. సక్సెస్ ఉంది దరిదాపుల్లోనే, కానీ నేను ఆకుండా పనిచేస్తేనే. డీకోల్ టోటల్ పని కొనసాగుతుంది, జలుబు పోతుంది. పదమన గ్రోమోరే రైతన్నలనే తంతాడంది, పదమన గ్రోమోరే ఉంది. పురుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు తెచ్చింది. అన్ని కంపెనీల బ్రాండ్ సరసమైన ధరకే ఇచ్చింది. ఏ రైతుకైనా ఒకటే రేటంతో పదమన గ్రోమోరే ఉంది. అన్ని కంపెనీల పురుగు, తెగుళ్లు మరియు కలుపు మందుల కోసం నేడే సందర్శించండి మీ దగ్గరలోని మన గ్రోమోర్ సెంటర్ ని. వాతావరణం మార్పు వల్ల మీ గొంతులో గరగర వస్తే వాడండి ప్రభావశాలి స్ట్రెప్సిల్స్. దీని ప్రత్యేక ఫస్ట్ ఎయిడ్ ఫార్ములా ఇస్తుంది దీర్ఘకాలిక ఉపశమనం. అది పనిచేస్తూ ఉంటుంది, అంతే పని చేస్తూనే ఉంటుంది. స్ట్రెప్సిల్స్ గొంతు గరగరకి ఫస్ట్ ఎయిడ్. బాబాయ్, ఈ ఏరియాలో కొత్త ఫిగర్ ఏమైనా అద్దె దిగిందా? ఇది మా బస్ స్టాప్. లవర్స్ అడ్డా. క్యాష్ మై పాయింట్. ఆడపిల్ల నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకు పెడుతున్నా, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. ఎందుకు సార్ మాతో గొడవలు? వెళ్ళండి. సాధారణ క్లీనర్ తో శుభ్రపరచాక కూడా క్రిములు అన్నీ ఉంటాయి ఈ టాయిలెట్ సీట్ మీద ఉన్నట్టుగానే. అందుకే మీకు కావాలి లైజాల్ 3-in-1 రక్షణ. ఒక్క మూతడు లైజాల్ 60 సెకండ్లలో చంపుతుంది 99.9% క్రిములని. ఫినాల్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియాను చంపుతుంది. శుభ్రతతో పాటు ఇది ఇస్తుంది చక్కటి సువాసన. లైజాల్ 3-in-1 ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఆమోదించబడింది. Colors of celebration from RMKV. ये कोना घुमा घुमा चाय यम्मा फेमस बिदले to Dubai. गुंडे गुयंटे allow चाय सुयंटे बलो चाय के बंटे करकाय चाय. Welcome to Dubai. गरम चाय तागे से मजा छे. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు Men will be men. Seagram's Imperial Blue Super Hits Music Series. శాండీ వెంటాడుతోంది, భీకర విలయం సృష్టిస్తోంది. మహానగరాలే చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. కోట్లాది మంది అమెరికన్లు చీకట్లో కొట్టుమిట్టాడుతున్నారు. నానా టెన్షన్ పెట్టిన నీలం తుఫాన్ మహాబలిపురం వద్ద తీరం దాటింది. దాంతో చెన్నైకి పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ రాత్రికి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
సామాజికవేత్త కేజ్రీవాల్ మరో బాంబు పేల్చారు. అంబానీకి కాంగ్రెస్, బీజేపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రిలయన్స్ కు కేజీ బేసిన్ దక్కింది నేతల వల్లేనన్న ఆయన రిలయన్స్ ఒత్తిడితోనే జైపాల్ ని తప్పించారన్నారు. జగన్ ఆస్తుల కేసు విచారణ కొనసాగుతుందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విచారణని త్వరగా పూర్తి చేయాలని సుప్రీం సూచించిందన్న జేడీ ఎంఆర్, ఓఎంసీ కేసులో దర్యాప్తు మిగిలే ఉందన్నారు. పాలమూరులో చంద్రబాబు యాత్ర కొనసాగుతోంది. పెద్ద వండేమన్ దేవరకద్రలో ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను గతంలో చూశాను, త్రాగునీటి కోసం 120 కోట్లు ఖర్చు పెట్టారు.